నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా బాగుంటాయి. చాలా ఇష్టంగా కార్యక్రమాలన్నీ సిద్ధింపచేసుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల నడుమ అపార్థాలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా సంతానం కూడా మీకు అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాల్లో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే రావాల్సిన లాభాలు ఆలస్యంగానైనా అందే అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిక 2, 3, 4, అలాగే రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 ఈ పాదాలన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం అనుకూలంగా సౌఖ్యంగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తిపరమైన అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విషయాల్లో లాభదాయకంగా చర్చలు చేస్తారు. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యత, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే ఉన్నత అధికారులతో ఎలాంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. పరాక్రమం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకొని పనులని చాకచక్యంగా నిర్వర్తించుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది బలంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా దానిలో ఒక రకమైన ఘర్షణ అనేది, అంటే మీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా వచ్చే లాభాల అంశం విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి, వ్యక్తులతో విభేదాలు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతోంది. అంతేకాకుండా మిత్రుల సహకారం అనేది, తోడ్పాటు అనేది తప్పనిసరిగా మీకు అందుబాటులోకి ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో మీరు మంచి లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి నక్షత్రాలు తీసుకున్నట్లయితే వీరికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో నాయకత్వ లక్షణాలు పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణతో కూడిన విషయాలు, అంటే ఏదైనా మాటల వల్ల కొంత ఘర్షణతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ నాయకత్వ లక్షణాల వల్ల కుటుంబపరమైన విషయాలలో కొంత ఇబ్బందులు లాంటివి ఏర్పడడం, అంటే మీ యొక్క పౌరుషాలు పెరగడం, దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాలికి సంబంధించిన అనారోగ్యాల విషయం కానీ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు ఇచ్చినవి ఏదన్నా ఉంటే వాటిని నిలబెట్టుకోవడం అనే విషయంలో కొంత ఇబ్బందులు, వాగ్దానాలతో పాటుగా ముఖ్యమైన పనులలో రావలసిన ధనానికి సంబంధించిన అంశాలలో కొంతవరకు వాయిదాలు, కుటుంబ నిర్ణయాలలో కొంత ఇబ్బందులు ఉంటాయి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలి. సింహరాశి. మా తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి నక్షత్రాలు కూడా మనం తీసుకోవాలి. సింహరాశికి మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం ఇవన్నీ కలిపి సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున పట్టుదల, పౌరుషం పెరగడం, నిర్ణయాలు గట్టిగా తీసుకోవడం, లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసి సాధించడానికి మంచిగా కృషి చేయడం బాగున్నప్పటికీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ లేకపోతే ఏదైనా జాయింట్ వెంచర్స్లో కానీ వ్యక్తులతో సరి అయిన అండర్స్టాండింగ్, అంటే అపార్థాలు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
లేని పక్షంలో మీ మాటకి వాళ్ళ మాటకి పొసగకపోవడం వల్ల చేద్దామనుకున్న ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? కన్యారాశి. కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ కొంత ఘర్షణ అధికంగా ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా వేద్దాం అనుకునే ఆలోచనలో ఉంటారు. అంటే మానసికంగా సహకారం లేని కారణంగా ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసే నిమిత్తం ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత చికాకుని కలిగిస్తాయి. కానీ వీలైనంత వరకు వాటిని మీ తెలివితేటలు ఉపయోగించి మంచి ఖర్చులుగా మరల్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? తులారాశి చిత్త 3, 4 పాదాలు, తర్వాత దాంతోపాటుగా స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. ఇష్టమైన కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. ఆశించిన విధంగా వారు వేసుకున్న ప్రణాళికల పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఆదాయంతో పాటు ఆకస్మికమైన వర్తమానాలు, మీరు ఆశించిన ఫలితాలు అంటే దూర ప్రదేశాల నుంచి కానీ చిన్ననాటి మిత్రుల నుంచి కానీ మీకు చక్కటి వర్తమానాలు అందడానికి కూడా ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని గడిపేందుకు అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలియజేస్తారా? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి మనం వృశ్చిక రాశిలోకి మాట్లాడుకుంటాము. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా చాలా ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవం పెరుగుతుంది. గుర్తింపు అనేది ఏర్పడుతుంది. వ్యక్తుల సహకారం తోడ్పాటు బాగుంటుంది. ఏర్పరచుకున్న ప్రణాళికలకి అనుకూలంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఉన్నతమైన వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులు సాధించుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? ధనస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి మనం ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ధనుర్రాశి వారికి కార్యక్రమాలు చాలా వరకు మిశ్రమ ఫలితాలని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ భాగం తీర్థయాత్రల గురించి లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడం గురించి ఆలోచనలు అధికంగా చేయడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సామాజిక సేవ మొదలైనవి చేయడం, అలాగే పెద్దలతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల గురించి చర్చించటం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ మిత్రుల సహకారంతో నూతన ప్రణాళికలు చేపట్టడానికి గట్టిగా చర్చలు చేసే అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. జాయింట్ వెంచర్స్ చేసే విషయంలో మాత్రం బాగా కీలకంగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో మీకు ఏదన్నా ఆశించిన లాభాలు లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో వీలైనంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందంటారు? మకర రాశి వారి విషయంలో ఈ రోజున ముఖ్యంగా వాళ్ళ నక్షత్రాలు కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మకర రాశిలో తీసుకుంటాం. వీరు ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆరోగ్య విషయమైనా, ప్రయాణాల విషయాలైనా, వ్యక్తులతో చర్చించేటప్పుడైనా, లేకపోతే ఎందుకంటే ప్రతి విషయం కొంత వాయిదాన్ని సూచించడం, లేకపోతే చేస్తున్న పనులకి ఆకస్మికమైన ఆటంకాల వల్ల మానసిక చికాకులు లాంటివి కలిగేందుకు అవకాశాలు ఉన్న రీత్యా అది
ఘర్షణలకి దారితీయకుండా ఉండవలసిన నేపథ్యంలో వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. మాటల వల్ల మీ మనసులో ఎలాంటి భావం నెగిటివ్గా లేకపోయినా అది అవతల వాళ్ళకి అపార్థంగా తోచే అవకాశాలు కనబడుతున్న రీత్యా మాట్లాడే విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడినా కూడా దాని గురించి ఎక్కువ ఘర్షణ పడకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు సమయాన్ని, దాంతోపాటు కాలాన్ని, ఆరోగ్యాన్ని కూడా రక్షించుకునే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఇలాంటివేమీ వృధా కాకుండా మీ పనులు సాఫీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి. అమ్మ, ఇక ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ 9 కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన మిత్రులు ఏర్పడతారు, మీ వ్యక్తిగత గౌరవం అభివృద్ధి చెందుతుంది, మీరు పడిన కష్టానికి గౌరవం, గుర్తింపు అనేవి లభిస్తాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వృత్తి కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలత సిద్ధిస్తాయి. ముఖ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా, అంటే ఉద్వేగాలు రకరకాల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉద్వేగంతో కూడిన నిర్ణయాలలా కాకుండా ఆలోచనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు విజయవంతం అవుతాయి. ఉద్వేగాలకి లోనే తీసుకున్న నిర్ణయాలు తాత్కాలికంగా అవ్వడం వల్ల దానివల్ల ఆకస్మికమైన నష్టానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆలోచనల్లో మీరు స్థిరత్వాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఈ పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, అంతేకాకుండా ఈ రేవతి 4 పాదాలు కూడా మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు ఫలించే అవకాశం అనేది ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనేది, తోడ్పాటు అనేది మీకు బాగుంటుంది. ఇష్టపడ్డ వ్యక్తుల మధ్య ఏమన్నా అపార్థాలు ఉంటే తొలగిపోయేందుకు కూడా అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాలలో ఒక ఆశాజనకమైన ఒక మార్పుకి అవకాశం అనేది కనబడుతుంది. లక్ష్య సాధనతో, చిత్తశుద్ధితో, కృషితో ఆశించిన ఫలితాలని సంపాదించే దిశగా మీరు చాలా గట్టిగా కృషి చేసి విజయవంతమైన అడుగులు వేయడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం చాలా వరకు భావించవచ్చు. అమ్మ, ఇక